Hello all of you, welcome to ACE. Today we are going to discuss about RRB NTPC April 16th shift to reasoning session. And let's move on to question. Here is the first question based on syllogs. Based on syllogisms. Some papers are pencils. Some papers are pencils is here. PL means pencil. Some pencils are erasers. Some pencils are eraser is here. Then conclusions. Some eraser are papers. Some eraser are papers. కొన్ని erasers papers అవుతున్నాయా? No, not follows. Some papers are boxes is here. Then all erasers are boxes. All erasers are boxes. Some papers are boxes. Here is the paper part and it is the boxes part. It is again not combination of paper and box. Again not follows. సో కొన్ని పేపర్లు బాక్సెస్ అవుతున్నాయి అంటున్నాడు, కొన్ని పేపర్స్ బాక్స్ అయ్యడానికి ఛాన్స్ లేదు. దెన్ ఆన్సర్ నైదర్ 1 నాట్ 2 ఫాలోస్. నైదర్ 1 నాట్ 2 ఫాలోస్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద చూస్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. డిఫరెంట్ ఫ్రమ్ ద ఆడ్ ఒకసారి చూడండి, క్రింది జాబితాలో విలక్షణమైన దాన్ని కనిపెట్టండి అన్నాడు. NEXFL. So here is the one vowel is here. ZPPKU again one vowel is here. LANCP again one vowel is here. There is no vowel in the last word. That is the different one. So question number 2 option 4 is the right answer. Next question, question number 3. The P stands for plus, okay, 10. Then R stands for into 4. Then P stands for plus 4. Again R stands for into 4. Q means minus 6. First BODMAS rule ప్రకారం brackets లో ఉన్నది కంప్లీట్ చేసుకున్న తర్వాత then you have to do plus, then after minus 6 is here. Then 10 4 the 40, 4 4 the 16, 40 plus 16 56, minus 6 is equal to 50. So answer is 50. So question number 3 option 3 is the right answer. Next question, Ajit is the son of Kumar. Then take it easy. Ajit is the son of Kumar here. Ajit is the son of Kumar. Ajit is the son of Kumar. Sushmita, Kumar's sister here. Sushmita, Kumar's sister, has a son Deepak and a daughter Harishma. So Sushmitaki oka son unnadu, son pair is Deepak and has a sister and a daughter Harishma. Ante Deepak sister kadamma. So here is a Harishma ani cheptunna. Then Babu is the maternal uncle of Deepak. Deepak ki mother's brother is the maternal uncle, right? So Deepak ki mother's brother is Babu, is the maternal uncle of Deepak అని చెప్పచ్చు. So Sushmita's Kumar sister అంటే this sister only, right? Then Ajit is son of Kumar. Then Ajit కుమార్ యొక్క కొడుకు, తెలుగులో చూద్దాం. అజిత్ కుమార్ యొక్క కొడుకు. హియర్ కుమార్కి సోదరి అయిన సుష్మితకు ఒక కొడుకు మరియు ఒక కూతురు హరిష్మ ఉన్నారు. ఒక కొడుకు దీపక్ మరియు ఒక కూతురు హరిష్మ ఉన్నారు. సో కుమార్కి సోదరి అయిన సుష్మితకు ఒక కొడుకు దీపక్ అండ్ ఒక కూతురు హరిష్మ ఉన్నారు అని చెప్పాము. దెన్ దీపక్ మేనమామ బాబు అని చెప్పాము. సో దీపక్ మేనమామ బాబు అని చెప్తున్నాము, రైట్? దెన్ వాట్ ఈస్ ద క్వశ్చన్? ఫోర్త్ క్వశ్చన్, హౌ ఈస్ ద అజిత్ రిలేటెడ్ టు దీపక్? అజిత్కి దీపక్తో ఉన్న బంధుత్వం ఎలాంటిది? అజిత్ రిలేటెడ్ టు దీపక్ అంటే అజిత్ని క్వశ్చన్ చేయాలి. సో ఇంగ్లీష్లో ఎలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, ఫస్ట్ పర్సన్ని క్వశ్చన్ చేయాలి, లాస్ట్ పర్సన్ బేస్ అయితే అంటే దీపక్ ప్లేస్లో మీరు ఉంటే అజిత్ని ఏమని పిలుస్తారు అనేది ఆన్సర్. సో హౌ ఈస్ ద అజిత్ రిలేటెడ్ టు దీపక్? అజిత్ని క్వశ్చన్ చేయాలి. వెర్ ఇస్ ద అజిత్? ఈజ్ హియర్. హియర్ ఇస్ ద అజిత్. హియర్ ఇస్ ద దీపక్. వీళ్ళు సుష్మిత వల్ల హాఫ్ రింగ్స్, వీళ్ళు కుమార్ వాడ కొడుకు, వీడేమో సుష్మిత వాళ్ళ కొడుకు. మరి ఇద్దరు ఏమవుతారు? సేమ్ జనరేషన్లో ఉన్నాడు. మొన్న ఒకసారి చెప్పాను మీకు, దాయాదులు ఎవరవుతారంటే పెద్దనాన్న, చిన్నాన్న, మేనమామ, వీళ్ళ కూతుర్లు కొడుకులు ఎవరైనా, నెక్స్ట్ పెద్దమ్మ, చిన్నమ్మ, మేనత్త, వీళ్ళ కూతుర్లు కొడుకులు ఎవరైనా మనకి దాయాదే అవుతారు, అంటే కజిన్స్ అవుతారు. సో ఇక్కడ వీళ్ళు ఏమవుతారు? కజిన్స్ అని చెప్పచ్చు.
Question number 4, option D is the right answer. Next question number 5. How is the Harishma related to Babu? Harishma ni question cheyali. బాబు మీరైతే బాబు దగ్గర మీరుంటే హరిష్మాని ఏమని పిలుస్తారు? సో బాబు ఇక్కడ ఉంటే హరిష్మ మీకేమవుతారమ్మా? సో సిస్టర్స్ డాటర్, ఏం చెప్పారు ఇందాక? సిస్టర్స్ డాటర్, సిస్టర్స్ ఏమవుతారు? మేనకోడలు ఆర్ నీస్ ఇస్ ద ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, how many nephews does Babu have? How many nephews is here? Here is the Deepak is one nephew and Ajit also one nephew. Here is the brothers and sisters, right? Either brother or sister, no doubt about that. A brother wala daughter aina nephew ne, sister wala daughter aina nephew ne. So how many nephews does Babu have? There is 2 nephews of Babu have. They are asking only nephews, not nieces, right? There is only 2 nephews. So question number 6, so option 2 is the right answer. Next question. భారత రాష్ట్రపతి దేశానికి అధిపతి. ఎస్, ట్రూ. భారత పార్లమెంట్లో రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ ఉంటాయి. భారత పార్లమెంట్లో రాష్ట్రపతి ఉంటాడు, రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ ఉంటాయి, అది కూడా నిజమే. కానీ భారత రాష్ట్రపతి దేశానికి అధిపతి దీనికి ఎటువంటి అంటే కోరిలేషన్ లేదనమాట, అంతే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ అలా లేదు. సో బోత్ ఆర్ ట్రూ అని చెప్పొచ్చు. బోత్ ఆర్ ట్రూ ఇస్ ద ఆన్సర్. Option D is the right answer. Option D is the right answer for question number 7. Option D is the right answer. Option D is the right answer. Then next, milk production in India is low as compared to other countries of the world. మిల్క్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా చాలా తక్కువగా ఉందంట కంపేర్ టు అదర్ కంట్రీస్తో పోలిస్తే ఇండియాలోని మిల్క్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉందని చెప్తున్నాడు. దెన్ ద యానిమల్ రీరేర్స్ ఇన్ ఇండియా ఆర్ పూర్, అంటే యానిమల్స్ని పెంపకం చేసే వాళ్ళు చాలా పూర్ అని చెప్తున్నాము. ఇది నిజమే. దెన్ దీన్ని మనం కన్ఫర్మ్ చేయలేము. ఎస్ ఆర్ నో? సో ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నది. మేబీ ట్రూ. భారతదేశంలో జంతువుల పెంపకం చేపట్టిన వారు పేదవారు. సో ఇది మాత్రం చెప్పలేం. సో ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Ninth question. The following question are based on the information given below. Data on 450 students who took an examination in science, mathematics and social science. Nothing but social. Given below, number of students who passed in all subjects 167, fail in science 191, fail in mathematics 199, fail in social science 175. అలాగే fail in all subjects 60, passed in science 52, passed in mathematics 48, passed in social science 62 ఇచ్చాడు. దాని కింద క్వశ్చన్స్ ఇచ్చాడు. దెన్ see this. ఇక్కడ నుంచి మన ఇన్ఫర్మేషన్ కదమ్మా. పాస్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఫస్ట్ మనం పాస్డ్ ఒక ఫిగరు, ఫెయిల్డ్ ఒక ఫిగర్ వేసుకుందాం. సో ఇది పాస్డ్ చూసుకుంటే ఇట్స్ నథింగ్ బట్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. టోటల్ ఎంతమంది అమ్మా? టోటల్ ఈజ్ ఈక్వల్ టు 450 మెంబర్స్. టోటల్ 450 స్టూడెంట్స్. కమ్ ఆన్, హియర్ 3 categories: science, social, next one maths. Science and social and maths. Same here. Here is the science and social and maths is here. Science and social and maths is here. First వాడు ఇచ్చింది ఫిల్ చేద్దాము, తర్వాత యూ కెన్ కంటిన్యూ ద ప్రాసెస్. పాస్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 167. Passed in all subjects is 167. Failed in science. సైన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 191. మరి మొత్తం కలిపి 191 కదా. ఫెయిల్ ఇన్ సైన్స్ 191. ఫెయిల్ ఇన్ మ్యాథమెటిక్స్ 199. మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 199. అండ్ ఫెయిల్ ఇన్ సోషల్ సైన్స్ 175. సో సోషల్లో ఫెయిల్ అయిన వాళ్ళు 175 అని చెప్తున్నాను. దెన్ ఫెయిల్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు 60 మంది. ఇది ఫెయిల్ లిస్ట్, ఇది పాస్ లిస్ట్. పాస్డ్ 167 పెట్టేసాము. ఫెయిల్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ 60 అని పెట్టుకున్నాము. ఇది 60.
పాస్డ్ ఇన్ సైన్స్ ఓన్లీ. సైన్స్లో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. మరి నెగిటివ్ అసలు ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా సార్ అంటే పాస్డ్ ఇన్ సైన్స్ ఓన్లీ అంటే సైన్స్లో మాత్రమే పాస్ అయ్యాడు అంటే దాని అర్థం ఏంటి? సోషల్ అండ్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు కదా. సో సైన్స్లో మాత్రమే పాస్ అయ్యాడు అంటే 52 మంది. సైన్స్లో మాత్రమే పాస్ అయ్యాడు దాని అర్థం ఏంటి? సోషల్ అండ్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఇట్ ఇస్ ద 52. దట్ ఇస్ ఇన్ఫర్మేషన్. పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఓన్లీ అంటే మ్యాథ్స్లో మాత్రమే పాస్ అయ్యాడు 48 మెంబర్స్. 48 మెంబర్స్ మ్యాథ్స్లో మాత్రమే పాస్ అయ్యారు. మ్యాథ్స్లో మాత్రమే పాస్ అయ్యారంటే సోషల్ అండ్ సైన్స్లో ఫెయిల్ అయ్యారు. సో సోషల్ అండ్ సైన్స్ కామన్ 48 వస్తాడు. నెక్స్ట్ పాస్డ్ ఇన్ సోషల్ సైన్స్ ఓన్లీ. సోషల్లో మాత్రమే పాస్ అయ్యాడు 62 మంది. సోషల్లో మాత్రమే పాస్ అయ్యారు 62 మంది అని చెప్తున్నాము. అంటే ఇక్కడ సోషల్లో మాత్రమే పాస్ అయ్యాడు, సైన్స్ అండ్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఎంతమంది? 62 మంది అని చెప్తున్నాము. దెన్ కమాన్ ఇక్కడ టోటల్ 191 రావాలి. 60 + 40 100, 100 + 60 160, 160 + 10 170, 170, 191 - 170 రిమైనింగ్ ఈజ్ 21. 21 సైన్స్లో మాత్రమే ఫెయిల్ అయ్యాడు. సైన్స్లో మాత్రమే ఫెయిల్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? సోషల్ అండ్ మ్యాథ్స్లో పాస్ అయ్యాడు. సో సోషల్ అండ్ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు 21 మంది. లిజన్, బీ కేర్ఫుల్. ఇక్కడ నెక్స్ట్ టోటల్ ఎంత రావాలి? 175. 60 40 100, 150 150, 150 + 10 160, 175 - 160 15 మెంబర్స్. 15 మెంబర్స్ హూ ఇస్ ఈస్ 15 మెంబర్స్ సోషల్లో మాత్రమే ఫెయిల్ అయ్యారు. సోషల్లో మాత్రమే ఫెయిల్ అయ్యారంటే సైన్స్ అండ్ మ్యాథ్స్లో పాస్ అయి ఉంటారు. సో సైన్స్ అండ్ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు 15 మంది అని చెప్పచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ 199 కావాలి. 60 + 60 120, 120 + 50 170, 170 + 4 174, 199ని 200 రౌండ్ ఫిగర్ చేసుకోండి. 174ని 175 రౌండ్ ఫిగర్ చేసుకోండి. 175 200. వాట్ ఈస్ ద గ్యాప్? 25 ఈస్ హియర్. సో 25 మెంబర్స్ మాత్రమే మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు అంటే మ్యాథ్స్లో మాత్రమే ఫెయిల్ అయ్యారు అంటే సోషల్ అండ్ సైన్స్లో పాస్ అయి ఉన్నారు. సో 25 మెంబర్స్ సోషల్ అండ్ సైన్స్లో పాస్ అయి ఉన్నారని చెప్తున్నాము. సో ఈ ఫిగర్ ఫుల్ అయిపోయింది, ఈ ఫిగర్ ఫుల్ అయిపోయింది. ఇంకేమైనా కావాలంటే దీన్ని సోషల్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, సైన్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే తర్వాత చూద్దాం. ఓకే, సో కమింగ్ టు దిస్ క్వశ్చన్. వాట్స్ ద క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 9. How many passed in mathematics and at least one more subject? మ్యాథమెటిక్స్ కావాలి, అట్లీస్ట్ 1 more సబ్జెక్ట్ కావాలని చెప్పు. మ్యాథమెటిక్స్తో కలిపి 1 more సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ సపరేట్గా 1 more సబ్జెక్ట్గా కాదు. ఫైండ్ ద పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 1 more సబ్జెక్ట్ అని చెప్పాము. మ్యాథమెటిక్స్ ఉండాలి, అందులో ఇంకొక సబ్జెక్ట్ కూడా కలిసి ఉండాలి. ఏంటి అడిగాడు? పాస్డ్ అడిగాడు. సో మ్యాథమెటిక్స్ 21 యాడ్ చేయొచ్చు కదా మ్యాథమెటిక్స్ అండ్ 1 more సబ్జెక్ట్ సోషల్లో. అండ్ 15 యాడ్ చేయొచ్చు కదా 15, అండ్ 167 యాడ్ చేయొచ్చు కదా 167. కెనాట్ టోటల్ 7 + 5 12, 12 + 1 3, 13 is here. 6 + 2 6 + total 4 20, 10 is here, and 1 1 2 203 is the answer. 203 is the answer. So question number 9, option D is the right answer. Option D is the right answer. సో తెలుగులో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్. తెలుగులో ఒకసారి చూడండి. అన్ని సబ్జెక్టులలో పాస్ అయిన వారు 167 మంది. అన్ని సబ్జెక్టులలో పాస్ అయిన వారు 167 మంది. సైన్స్లో ఫెయిల్ అయిన వారు, సైన్స్లో మాత్రమే అని చెప్పాల, సైన్స్లో ఫెయిల్ అయిన వారు కాబట్టి 191 ఇక్కడ రాసుకున్నాము. మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వారు 189, సోషల్ సైన్స్లో ఫెయిల్ అయిన వారు 175. తర్వాత మీకు ఇక్కడే లాజిక్ ఉంది. అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారి వరకు సరిపోయింది. అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారు 60. సైన్స్లో మాత్రమే పాస్ అయ్యారు. సైన్స్లో మాత్రమే పాస్ అయ్యారంటే సోషల్ అండ్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారని అర్థము. అంటే సోషల్ అండ్ మ్యాథ్స్ మనం 52 రాస్తున్నాము. సైన్స్లో పాస్ అయ్యారంటే సోషల్లో ఫెయిల్ అయ్యారు, సోషల్ అండ్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు. ఉన్నాయి 3. సైన్స్లో ఈ 52 మంది సైన్స్లో మాత్రమే పాస్ అయ్యారని చెప్తున్నాము. మిగతా రెండింటిలో ఫెయిల్ అంటే కదా. అలాగే మ్యాథ్స్లో మాత్రమే పాస్ అయ్యారని చెప్తున్నాము. మ్యాథ్స్లో మాత్రమే పాస్ అయ్యారంటే సోషల్ అండ్ సైన్స్లో ఫెయిల్ అయినట్టు కింద లెక్క. సోషల్ సైన్స్లో మాత్రమే పాస్ అయ్యారు అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఫెయిల్ అయ్యారు కింద లెక్క. అది ఇన్ఫర్మేషన్. దెన్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్.
10th question. How many failed in 2 subjects only? 2 subjects only failed ఎంతమంది? 48, 52, 62 యాడ్ చేయండి. 60 + 40 100, 8 + 2 10, 110, 110 + 52 162. ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, 162 ఎక్కడో చెప్పాం అని చెప్పుకున్నట్టున్నాను. సో 162. క్వశ్చన్ నెంబర్ 10, ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. How many passed at least one subject? At least one subject అంటే 1 subjects, 2 subjects, 3 subjects అన్ని సబ్జెక్ట్లో పాస్ అయి ఉండాలి. అంటే మనము ఈ టోటల్ చేయాలి. ఏది పాస్ అయింది టోటల్ చేసుకోవాలి. దెన్ కమాన్, పాస్ అయిన టోటల్ చేయండి. పాస్ అయిన టోటల్ చేసే బదులు ఫెయిల్ అయిన టోటల్ చేసి టోటల్ని తీసేయచ్చు కదా, మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. ఫెయిల్ అయిన టోటల్ ఆల్రెడీ 175 ఈ సోషల్ మొత్తానికి ఉంది. టోటల్ 175. మిగతా ఎంత యాడ్ చేయాలి? 60 + 20 83, 175 and 83 and then 25 and then 25. 5 5 10 13, 8 2 10 17 18, 283 మంది ఫెయిల్ అయ్యారు. అంటే మొత్తం పాస్ అయిన వాళ్ళు కావాలి మనకి. 450లో 283 మంది ఫెయిల్ అయ్యారు అంటే 7, 14లో 8 పోతే 6, 3లో 2 పోతే 167 మంది. 167 పాసులు వచ్చారు కదా. అడిగింది ఏంటి? హౌ మెనీ పాస్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ కంపల్సరీ కావాలి. దెన్ కమాన్, యూ కెన్ యాడ్ దట్ దిస్ టోటల్. 167, 25, 50, 62, 50 20 70 76, 130 139. నెక్స్ట్ 15, 21, 48, 49, 59, 69, 69, 15, 69, 15, 9, 14, 6, 7, 8, 84, 84, 7, 4, 11, 11, 9, 20, 6, 3, 9, 9, 8, 17, 17, 19, మొత్తం 390. సో అట్లీస్ట్ 1 సబ్జెక్ట్, కనీసం 1 అంటే కనీసం 2, 3 అన్నీ అవుతాయి. సో కనీసం మొత్తం పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 390 మంది. సో హియర్ ఇస్ ద ఆన్సర్. హౌ మెనీ పాస్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్? కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 11, ఆప్షన్ 3 is the right answer. Option 3 is the right answer. Next question, if 12 is scored as 87 then 11 is scored as 12 is scored as 87 then 11 కోడింగ్ ఎలా చెప్తున్నాము? దెన్ 12 is scored as 87 అంటే ఒకసారి చూడండమ్మా. 12ని 87 అని రాసుకుంటే 11 ఎలా రాసుకున్నాము? వాట్ ఈస్ దట్ 12 87 ఎలా రాసుకున్నాము? 2 or more పాసిబుల్స్ ఉన్నాయి. స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, దెన్ ఆల్ ద నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ కానీ. ఫస్ట్ ఆల్ ద నెంబర్ ఆఫ్ ఎడిషన్స్ చేయండి. దెన్ స్క్వేర్స్ క్యూబ్స్ అవకాశం లేదు కదా, ఎందుకంటే 3 3 6, 6 square is 36, 36 double చేస్తే 72, not a near to that number also, and 6 cube is 216 also, right? Then come on, T is 20 and W is 23 and E is 5, L is 12, V is 22 and E is 5. లాస్ట్ నెంబర్ వెరిఫికేషన్ అసలు కన్ఫర్మ్ లేదా తెలుసుకోవడం లాస్ట్ నెంబర్ వెరిఫికేషన్ చేయండి. 5 + 3 8, 8 + 2 10, 10 + 7 7 ఈజ్ హియర్. 17లో 7 వచ్చింది, మనకి 7 కన్ఫర్మ్ అయింది. దెన్ 2 2 2 and 2, here is the 8, 87 is the right. Then 11 చేయాలి. E 3 5s 15 is here, 3 5ల 15. దెన్ L అంటే 12, N అంటే 14, 12 12 24 + 2 26, V అంటే 22, 6 5 11 12 13, 2 2 4 5 6 63 is the right answer. 63 is the right answer for question number 12. Then find the correct alternative for smile, laugh, cry. Correct alternative touch, catch, release. సో స్మైల్కి, లాఫ్కి, క్రైకి ఏంటమ్మా అవి? స్మైల్, లాఫ్, క్రై. దెన్ వాటికి సరైన ప్రత్యామ్నాయాన్ని కనుక్కొని అంటున్నాము. ఆల్టర్నేటివ్ ఫర్, కరెక్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పాము. ఫ్రోన్, యాంగర్ కాదు. దెన్ టచ్, క్యాచ్, రిలీజ్ మేబీ. స్టాండ్, స్లీప్, ప్లే కాదు, స్లీప్ కాదు. ఈవినింగ్, నైట్ అండ్ డే, నో. టచ్, క్యాచ్, రిలీజ్ ఒక ఆర్డర్లో స్మైల్, లాఫ్, దెన్ క్రై, దెన్ టచ్, క్యాచ్ అండ్
release is here. So question number 13 is the best way to here is the answer. So smile, laugh, cry oka order ela aithe undo, touch, catch, release, they also follow the same rule. So question number 13 option B is the right answer. Next, if plus means into, then 32 division means plus 8, minus means division, 2 into means minus 12, plus means into, then 4 is equal to how much? Then come on 2 4s are 32 plus 4, 12 4s are 48, 32 plus 4 36, 36 minus 48 minus 12 is the answer. Minus 12 is the answer for question number 14. Option 2 is the right answer. Next question. Then 3 less than minus ప్లస్ అంటే డివిజన్ అని, దెన్ 3 వీటిలో ఏది నిజము, కింది వాటిలో ఏది నిజము అంటున్నాడు. 3 గ్రేటర్ దాన్ ప్లస్ 2 లెస్ దాన్ మైనస్ 4 ఇంటూ గ్రేటర్ దాన్ 8 ప్లస్ అంటే డివిజన్ 4 less than minus 2 is here. How to solve this? Then 4 2s are 2 minus 2 is equal to 0. ఇక్కడ 1 వస్తే మీ ఆన్సర్ రైట్, ఐదర్ 1 కంటే ఏది వచ్చినా రైటే. 3 plus 2 5, 5 minus 4 is equal to 1. So 1 greater than 0, as the first one is true. So for question number 15, option A is the right answer. No need to check about the BCD also, right? How to denote the correct statement. True is true, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయింది. నో నీడ్ టు కంప్లైన్ ఆఫ్ BCD. దెన్ కమ్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. మౌంటైన్ ఈజ్ రిలేటెడ్ టు హైట్. మౌంటైన్ హైట్లో ఉంటే దాని కింది వాటిలో రివర్ వాటర్ కాదు, రివర్లో వాటర్ ఉంటాయి. కేవ్ డెప్త్ ఈజ్ రైట్ ఆన్సర్. మౌంటైన్ హైట్లో ఉంటే కేవ్ లోతుగా ఉంటుందని చెప్తున్నాము. సో హియర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 16 ఈజ్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 17, 0.16 రిలేటెడ్ టు 0.0016 అంటే 2 digits ముందు జరిగిందని చెప్తున్నాం. 1.02 రిలేటెడ్ టు 0.0102 అని చెప్పచ్చు. 0.0102 ఇస్ ద ఆప్షన్. 0.0102 ఏం లేదమ్మా, ఒక 2 decimals ముందు జరిగింది. ఇక్కడ కూడా ఫస్ట్ నుంచి 2 decimals ముందు తీసుకుంటే 0.0102 వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18. రీఅరేంజ్ ద జంబుల్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద న్యాచురల్ సీక్వెన్స్ అండ్ ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. పద రూపంలో అమర్చి విలక్షణమైన దానిని కనుగొనండి అని చెప్పాడు. సో హియర్ ఇస్ ద రన్నింగ్ ఆఫ్ వాక్, WALK, వాక్ ఈజ్ హియర్, అండ్ రన్ ఈజ్ హియర్, అండ్ హియర్ ఇస్ ద EPESEL తోటి నో వర్డ్ ఫార్మేషన్ ఆఫ్ ది 6 letters. ఈ 6 letters తోటి ఒక వర్డ్ ఫామ్ చేయడం అనేది కుదరదు. ఒక ఈ ఎలిమినేట్ చేసుకుంటే SPELL స్పెల్ వస్తుంది, దెన్ SLEEP స్లీప్ వస్తుంది, SLEEP స్లీప్ వస్తుంది. దెన్ హియర్ ఇస్ ద జంప్. దట్ మే బీ ప్రింటింగ్ మిస్టేక్ ఫర్ వన్ మోర్ ఈ. సో PESEL converted into sleep, SLEEP. So there is the actions of walking, running and jumping is that actions. The sleep is cannot be action. So that is the different one. So question number 18 option 3 is the right answer. Option 3 is the right answer. Next question number 19. If the code is called as a blue, blue is called rain, rain is called black, black is called air, air is called yellow, then yellow is called water, where the birds fly. Birds fly, ekkada birds egurtayamma? So air is called is yellow. So yellow is answer. Yellow is answer. Good అని పదాన్ని బ్లూ అని, బ్లూ అని పదాన్ని రెయిన్ అని, రెయిన్ అని పదాన్ని బ్లాక్ అని, బ్లాక్ అని పదాన్ని ఎయిర్ అని, ఎయిర్ అని పదాన్ని ఎల్లో అని, మరియు ఎల్లో అని పదాన్ని వాటర్ అని. అంటే పక్షులు ఎక్కడ ఎగురుతాయి అంటున్నాము, పక్షులు ఎక్కడ ఎగురుతాయమ్మా? ఎయిర్. ఎయిర్ అంటే ఏంటి? ఎల్లో. సో ఎల్లో ఈజ్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 19. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11 1 to 10. So many combinations here. ఏంటి? 11 square
అండ్ ప్లస్ యాడ్ 1 0 అంటాము. సో 11 స్క్వేర్ 121 అండ్ యాడ్ 0, లేదా 11 స్క్వేర్ ఇంటూ 10 అంటాము. సో 1 to 1 0 అవుతుంది, 1 to 1 0 అవుతుంది. లేదా ఇంకేముంది, 11కి +1 అండ్ -1, +1 నెంబర్ రాసుకున్నాము, అలాగే -1 నెంబర్ కూడా రాసుకున్నాము అంటాము. సో ఇవి ఏవి చేసినా కూడా మనకి దీనికి రాదమ్మా. ఏది కావాలి మనకి, 9 +1 చేసుకుంటే ఏమొస్తుంది, అన్ని 2 2 +1 కానీ -1 చేస్తే అన్ని 2 2 పదాలు వస్తాయి. దెన్ 11 స్క్వేర్ 9 స్క్వేర్ అంతా 81, దెన్ 0 యాడ్ చేస్తుంటే 810 లేదు, 8 స్క్వేర్ 64, 0 యాడ్ చేసుకుంటే లేదు. ఇలా చూసుకుంటే దేనికి ఉండదమ్మా. దెన్ వాట్ ఈస్ ద హియర్, వాట్ ఈస్ ద కాంబినేషన్ హియర్, దెన్ 11 స్క్వేర్ 11 into 11 square is equal to 121 and 11 minus 1 into, what is 11 minus 1? 10. So 121 into 10 is equal to 1210. So it is the answer 1210. Then what is here, 11 square undali 1210, దేంతో ఇంటూ చేయాలి, 11 minus 1తో ఇంటూ చేయాలి. దెన్ హియర్ 9 స్క్వేర్ ఈజ్ 81 ఇంటూ 9 minus 1 8, 8 1s 8 వస్తుంది కాబట్టి లాస్ట్ నెంబర్ 9 ఉంది. సో కెనాట్ బి ద ఆన్సర్. ఫస్ట్ వన్ ఈ ఆప్షన్ కాదు. దెన్ కమింగ్ టు సెకండ్ వన్, 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64, 8 minus 1 7, 64 into 7, 7 4s 28, 7 6 42 plus 2 44, 448. Here is the option 448. So option B is the right answer for question number 20. What is the rule? 11 square 121 into 11 minus 1 into 11, that number minus 1. అలాగే 8 స్క్వేర్ 64 వచ్చింది, దట్ నెంబర్ -1, 8 minus 1 7 వచ్చింది, 64 into 7 is nothing but 448. That is the combination. So question number 20, option B is the right answer. Next question. In a certain code language, ordinary is written as something. So same ఉందా కాదా తెలుసుకోవాలంటే there is a 2 R's is here and 2 2's here, meaning that is a direct coding అని చెప్పొచ్చు. దెన్ ఆర్డినరీ అనే పదాన్ని ఇలా రాస్తే రేడియన్ అనే పదాన్ని ఎలా రాయాలి. సో వాట్ ఈస్ ద ఆర్ కోడింగ్ ఈజ్ 2, వాట్ ఈస్ ద ఎన్ కోడింగ్ ఈజ్ హియర్, లాస్ట్ వన్ 7 ఈజ్ హియర్. దెన్ వాట్ ఈస్ ద ఏ కోడింగ్, హియర్ ఇస్ ద ఏ కోడింగ్ ఈజ్ 9 అండ్ హియర్ ఆల్సో 9. సో హౌ మెనీ ఆప్షన్స్ ఈజ్ దర్, ఇన్ బిట్వీన్ 2 వదిలేసి 2997తో ఆప్షన్స్ ఉండాలి. 29 కాదు, 2997 లేదు, 2997, 2997 లేదు. So here is the best option, option 3. No need to write off all the 2 numbers also. 2997, 2997. Here is the option C is the right answer for question number 21. Next question number 22. W greater than x, x greater than y and y greater than z, then which of the following conclusions definitely wrong? They're asking definitely wrong conclusion. ఏది ఖచ్చితంగా తప్పు అంటున్నాము. దెన్ కమ్ ఆన్, దెన్ దీంట్లో చాలా ఈజీ మెథడ్స్ చెప్పాము, ప్రీవియస్ క్లాసెస్ చూడండి, నావి అర్థమవుతాయి. జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాడా, జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఫాలో. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. దట్ ఇస్ ఓన్లీ రైట్ ఆన్సర్. జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్ళే ఛాన్స్ లేదు. చూడండి, జెడ్ నుంచి యారో మార్క్ చూడండి, దట్స్ ఇట్, ఈ యారో మార్క్. జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాడా, జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్ళే ఛాన్స్ లేదు. డబ్ల్యూ నుంచి జెడ్కి వెళ్తున్నాడా, డబ్ల్యూ నుంచి ఎక్స్కి, ఎక్స్ నుంచి వైకి, వై నుంచి జెడ్కి వెళ్తున్నాడు, ఎస్ ట్రూ. డబ్ల్యూ నుంచి వైకి ఆల్సో ట్రూ, ఎక్స్ నుంచి జెడ్కి ఆల్సో ట్రూ. సో జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్ళే ఛాన్స్ లేదు, దట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. మనకు అడిగింది కూడా రాంగ్ ఏదన్నాడు. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అర్థపూర్వక పదం వచ్చే విధంగా క్రింది నెంబర్లను కలయిక ఎంపిక చేయండి. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ద నెంబర్స్ సో దట్ ద లెటర్స్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ద విల్ ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ అని చెప్పాం. దెన్ కమ్ ఆన్, 5327. వాట్ ఇస్ ద 5 C, 53O 2 PM 6481, 6481. Then C complain కాదు, కాంప్లైన్, COMPLAIN ఉంటే మనకి కరెక్ట్ అయి ఉండేది. కంప్లైన్
కాబట్టి సో ఇక్కడ మనం చూడగానే ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చింది, అంటే పిఎన్ఎం ఎంఎన్పి రీచేంజ్ అవ్వాలి, మిగతా అంతా సేమ్గానే ఉండాలి. అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్, లేదంటే రిమైనింగ్ చూద్దాం. ఫస్ట్ ఇలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? సిఓ ఈ పిఎం మాత్రమే ఇంటర్చేంజ్ అవ్వాలి, 5372 ఇంటర్చేంజ్ అయింది, 6481. సో 7 ప్లస్లో 2 వచ్చాడు, 7 అంటే ఎంఏ, 2 అంటే పీనే. సో ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. సో 536481 మిగతా అంతా సేమ్ యాస్టీస్గా ఉంది. సో కంప్లైంట్ ఈజ్ ద బెస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ హియర్. దిస్ క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోడ్ భాషలో ప్యారిస్ అనే పదాన్ని KZIRH అని రాస్తే లండన్ అనే పదాన్ని ఏ భాషలో రాస్తారు? సర్టెన్ కోడ్ ప్యారిస్ రిటర్న్ యాజ్ సంథింగ్ అండ్ హౌ ఈజ్ ద లండన్ ఈజ్ కోల్డ్ యాజ్. దెన్ P is related to K, A is Z, R is I is R, S is H. ఏం కనిపిస్తున్నాయి మీకు? ఆపోజిట్ లెటర్స్గా కనిపిస్తున్నాయి. దెన్ ఆపోజిట్ లెటర్స్ Lకి O, Oకి L, Nకి M, Nకి M, Oకి L, Dకి W. This is opposite letters O, L, M, W, O, M is here. Sorry, L, M, L, M is here. O, L, MW, LM, OL, MW, LM. So for question number 24, option 2 is the right answer. Next, ఇనుప రైలు పట్టాల మధ్య కొద్దిగా ఖాళీగా వదలబడింది. ఎస్. దెన్ కారణము వేసవిలో ఇనుము విస్తరిస్తుంది. సో ఇనుప రైలు పట్టాల మధ్య కొద్దిగా ఖాళీగా వదలబడింది. ఎస్, రైట్, నిజమే. వేసవిలో ఇనుము విస్తరిస్తుంది. ఎస్, రైట్, నిజమే. సో బోత్ ఏ అండ్ ఆర్ ఇస్ బోత్ ఆర్ ట్రూ, బట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇనుప రైలు పట్టాల మధ్య ఖాళీగా వదలబడింది ఎందుకు అంటే వేసవిలో ఇనుము విస్తరిస్తుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఈస్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 25. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. చూస్ ద ఆడ్ వన్ అవుట్. విలక్షణమైన దాన్ని కనిపెట్టండి. ఇన్సీజర్స్ అంటే షార్ప్ టీత్ అనొచ్చు. షార్ప్ టీత్ అంటే కూరపళ్ళు అంటాం కదమ్మా, కూరపళ్ళు. అండ్ క్యానిస్ అంటే కూరలు అనొచ్చు. సో క్యానిస్ అంటే అగైన్ దిట్ ఈస్ ఆల్సో షార్ప్ టీత్ రిలేటెడ్ టు టీత్ మీనింగ్ ఓన్లీ. అండ్ మోలార్స్ ఆల్సో that is also again teeth meaning only. The molars also teeth, then related to teeth, then canis are related to teeth and incisors are related to teeth is here. Then bones is a different one. So bones is a emukalu manaku telusu kada. So bones is related to different one. So question number 26, option D is the right answer. Fine, thank you all of you.